హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో ఒంటికి చలువ చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచే హెల్త్ డ్రింక్ను ఎలా చేయాలో చూసిద్దాం. దీనికోసం ముందుగా ఒక కీరా దోసకాయను తొక్కు తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఒక కప్పు కీరా దోసకాయ ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకుని అదే కప్పుతో ఒక కప్పు పెరుగును వేసుకోండి. చిన్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ నల్లుప్పు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. నల్లుప్పు లేకపోతే కనుక మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోండి. దీన్ని మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోవాలి. మిక్సీ పెట్టుకున్నాక కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. దీనిలో నీళ్ళేమీ యాడ్ చేయలేదు, కీరాలోంచి వచ్చిన ఆ నీరే సరిపోతుంది. మీరు కొంచెం పలచగా కావాలి అనుకుంటే కనుక నీళ్లు పోసుకోవచ్చు. నేనైతే ఇలాగే సర్వ్ చేసేస్తాను. చల్లగా ఉండటానికి ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. చల్లగా గ్లాసుల్లో పోసేసుకుని సర్వ్ చేసుకోవటమే. కీరా దోసకాయ బాడీని డిహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. కీరా దోసకాయలో ఫైబర్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి బాగా హెల్ప్ అవుతుందండి. బాడీ హీట్ని తగ్గించడానికి, బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ను తీసేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కీరాతో ఈ వేసవిలో ఒంటికి చలువ చేయడానికి కీరా మజ్జిగను తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ రెసిపీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ హెల్దీ రెసిపీస్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.